చెప్పండి. మీరు అన్నవరం తహసీల్దార్గా పనిచేస్తున్నారు రెగ్యులర్గా. సో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాల మేరకు దీన్ని ఎఫ్ఏసీగా నాకు అప్పగించడం జరిగింది. సో ఆ ఆర్డర్స్ ప్రకారంగా నేను జాయిన్ కావడం జరిగింది ఎంపీలో. సో ఇక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, లేదా విద్యార్థులు కావచ్చు, వాళ్ళ పని కోసం ఆఫీస్కు వచ్చినప్పుడు వాళ్ళకు ప్రతి సర్వీస్ కూడా టైం బౌండ్ ఉంటుంది. ఆ టైం బౌండ్ లోపలనే వాళ్ళకున్న అర్జెన్సీ మేరకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారికి ఉన్న సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. మోరేవర్ రైతులకు వచ్చేసి కొంచెం లాంగ్ పెండింగ్ సమస్యలు ఉండేటివి కానీ, లేదా ఈ మధ్య రీసెంట్గా జరిగిన వాటిలో ఉన్న సమస్యలు కానీ వాటిని 4 వేల పరిష్కారం అయ్యేటువంటి 4 వేల పరిష్కారం చేస్తాము. తర్వాత పే ఆఫీసుల ద్వారా పరిష్కారం అయ్యేటువంటి పే ఆఫీసు కార్యాలయానికి పంపించి అక్కడ స్పీడ్గా డిస్పోజల్ అయ్యే విధంగా ఉంటాము. రైతుల సహకారంతోనే అది కూడా మాకు సాధ్యం అవుతుంది. కొన్ని విషయాల్లో 2-3 రైతులకు మధ్యలో కూడా కొన్ని పెండింగ్ ఉండడం, వాళ్ళ మధ్య డిస్ప్యూట్ ఉండడం వల్ల సమస్య అనేది ఒక కన్క్లూజన్కి రాకుండా ఉంటుంది. సో వాటిల్లో వాళ్ళని ఒప్పించి ఏదో రకంగా రైతులకు త్వరగా పరిష్కారం అయ్యేటట్టుగా మా ఆఫీస్ స్టాఫ్ ద్వారా మేము అందరము కలిసి ముందరికి వెళ్తాము. వీళ్ళకున్న సమస్యలు అంటే మా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినంత వరకు వీలైనంత వరకు ఎంత తొందరగా డిస్పోజ్ చేయాలో తొందరగా డిస్పోజ్ చేస్తాం మా వైపు నుంచి. అన్నవరం రెగ్యులర్ నాది, ఇది వచ్చేసి ఎఫ్ఏసీ.